ఇలాంటి వీడియో ఎవరు చేయలేరు ఇంతవరకు. ఇప్పుడు నేను ఫస్ట్ టైం చేసి మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చి లక్కీ డిప్ అయితే మేము ఇస్తున్నాం. ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాం. ఈ మెషిన్ వచ్చేసి హెవీ మెషిన్ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. మనకు మోడల్ నెంబర్ 400 చూడండి. మనకు బాబిన్ చుట్టుకోవాలంటే మనకు నార్మల్ స్టిచ్చింగ్ కావాలంటే ఇది మిడిల్లో పెట్టాలి. ఇక్కడ ఇది మిడిల్లో పెడితే నార్మల్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. 1 to 4 వరకు ఉంటుంది. చూడండి, పెద్ద ఇండస్ట్రియల్ మెషిన్ ఉంటుంది కదా, డెమో సర్వీస్ ఇస్తారు. నీట్గా వస్తుంది మనకి క్లియర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి షాపింగ్. నేను స్వప్న. ఈ విషయం సోహెల్ సీయింగ్ మెషిన్స్కి. సో ఈరోజు స్పెషల్గా మేము చూపించేది ఏంటంటే, ఏది పర్చేస్ చేసినా అండి ఎనీ మెషిన్ మినిమం 6000 బిల్ చేస్తే కనుక మీకు ఒక టోకెన్ అయితే ఇస్తున్నారు. అది టోకెన్ అమౌంట్ పే చేసి టోకెన్ తీసుకోవాల్సింది ఉంటుంది. సో ఆ టోకెన్ అనేది మనకి లక్కీ డిప్లో అయితే ఉంటుంది. లక్కీ డిప్ తీసినప్పుడు మీరు ఈ ఫ్రీగా సింగర్ మెషిన్ అనేది తీసుకోవచ్చండి. ఇది మనకి మల్టీపర్పస్లో ఉంటుంది. మనకి 7 ఫంక్షన్స్ అయితే ఉంటాయి. యాక్చువల్ ప్రైస్ ఈ మెషిన్ వచ్చేసి 16,500 రూపీస్ ఉంది. కాబట్టి మీరు మెషిన్ తీసుకోవాలి అనుకుంటే ఏదైనా బిల్ పైన మీకు టోకెన్ తీసుకోవచ్చండి. విత్ టోకెన్ అమౌంట్ అండ్ లిమిటెడ్ టోకెన్స్ అయితే ఇస్తారు. సో మెషిన్ పర్చేస్ చేయాలనుకునే వాళ్ళైతే రండి. మీరు కొనే మెషినే కాకుండా మీకు లక్ ఉంటే కనుక సింగర్ మెషిన్ విన్నర్ అవ్వచ్చు. సో మిస్ చేసుకోకండి ఛాన్స్. ఇది వచ్చేసి సోహెల్ సీయింగ్ మెషిన్స్ ఎల్బీ నగర్లో ఉంటుంది. మనకి నియర్ మెట్రో స్టేషన్ బస్ స్టాప్ అండి. మనకి మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి 1681 ఆపోజిట్లో ఉంటుంది. ఆఫ్లైన్ ఆన్లైన్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. లక్కీ డిప్లో అనే కాదండి, మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్ పర్చేస్ కూడా చేయొచ్చు. బట్ మీ లక్ ఒకసారి అయితే టెస్ట్ చేసుకోండి. ఫుల్ వీడియో అయితే చూడండి మిస్ అవ్వకుండా. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కలెక్షన్ ఏంటో చూసేద్దాం పదే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ సీయింగ్ మెషిన్స్. ఇప్పుడు చూడండి, మీకు సింగర్ కంపెనీలో మల్టీపర్పస్ మెషిన్ తీసుకొచ్చేసినాం. దీంట్లో మనకు పీకో వస్తుంది, ఫాల్ వస్తుంది, నార్మల్ స్టిచ్చింగ్ వస్తుంది, ఇంకా పైపింగ్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. మనకు ఒకటి మెషిన్లో అన్ని విధంగా వచ్చేది. ఇంకా ఇది హెవీ మెషిన్, హెవీ డ్యూటీ మెషిన్ ఉంటుంది. మనకు మెటల్ గేర్స్ ఉంటుంది. ఇంకా 80 watts మోటార్ ఉంటుంది. మనకు కాళ్ళతో ఆపరేటింగ్ చేసుకోవచ్చు, మోటార్ మీద కూడా ఆపరేటింగ్ అయిపోతుంది మనకు. దీని గురించి అయితే పూర్తిగా మీకు డెమో ఇస్తా. దీంట్లో దారం ఎలా పెట్టాలి, ఫంక్షన్స్ ఎలా వర్క్ చేసుకోవాలి, మొత్తం క్లారిటీగా ఇస్తాను మీకు. మొత్తం వీడియో అయితే మీరు చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. మెషిన్ కూడా మీకు నడివేయడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. మనకు కుట్టడం కూడా ఫినిషింగ్లో వస్తుంది. సో ఇది వచ్చేసి చూడండి, సింగర్ కంపెనీ ఉంది. మనకు మోడల్ నెంబర్ 4002 మోడల్ ఉంటుంది. హెవీ డ్యూటీ వస్తుంది మనకు. ఇక్కడ రివర్స్ చేసే ఆప్షన్ ఉంటుంది మనకు. ఇంకా చిన్న కుట్టు పెద్ద కుట్టు చేసుకోవాలంటే ఈ సెలెక్టర్లో ఉంటుంది మనకు. ఇంకా ఫంక్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇవన్నీ ఫంక్షన్స్ ఇక్కడ ఉంటుంది మనకు ఆప్షన్. మిడిల్లో పెడితే నార్మల్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది, సైడ్కి చేసే పైపింగ్ వస్తుంది. ఇంకా జిగ్జాగ్ టైప్లో పెడితే మనకు పీకో ఫాల్ అన్ని దాంట్లో ఇందులో వచ్చేస్తుంది. ఇంకా బాబిన్ చుట్టేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకు బాబిన్ చుట్టుకోవాలంటే ఫస్ట్ ఇది దారం ఇట్లా పెట్టుకోవాలి. ఫస్ట్ దీంట్లో వస్తుంది, దీని తర్వాత ఇక్కడ సెకండ్ వన్ ఇందులో పెట్టి ఇక్కడ బాబిన్ పెట్టాలి. దీంట్లో టోటల్గా మనకి 7 ఫంక్షన్స్ అనేవి వచ్చేస్తాయి. 7 ఫంక్షన్స్ వస్తాయి. ఇది బాబిన్ చుట్టుకోవడానికి ఇందులో పెట్టి ఒక 2-3 టైమ్స్ చేతితో తిప్పుకోవాలి. ఇది జరపాలి ఇటు సైడ్. మామూలుగా యాక్సిలేటర్ ప్రెస్ చేస్తే రొటేట్ అయిపోతుంది. ఓకే, అదే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. మొత్తం అయినాక ఇటు జరిపేసి తీసుకోవాలి. ఇది బాబిన్ ప్రాసెస్ అయింది. ఇక్కడ కింద మనకు బాబిన్ కేసు ఉంటాయి. ఓకే, నార్మల్గా అన్ని మిషన్స్ ఉన్నట్టుగా మనకి అన్ని మెషిన్స్కి సేమ్ ఇలాగే వస్తుంది. మనకు దారం పెట్టడం ఇలా ఉంటుంది. ఇట్లా పెట్టి కొంచెం దారం వదిలేయాలి. ఇది పెడితే మనకు సౌండ్ రావాలి, అప్పుడు లాక్ అవుతుంది. ఇట్లా ఇట్లా సౌండ్ వస్తేనే లాక్ అయినట్టు ఉంటుంది. అయితే ఇప్పుడు చూడండి, దారం పెట్టే ప్రాసెస్ ఉంది మనకు. ఫస్ట్ ఇందులోనే పెట్టాలి, ఇందులోకి వెళ్ళి తీసేయాలి. ఇందులో పెట్టి సెకండ్ వన్ ఇక్కడ చూడండి, ఇందులో పెట్టాలి. థర్డ్ వన్ ఇట్లా కిందికి తీసుకెళ్ళి ఈ రాడ్ కింది నుంచి యూటర్న్ తీసుకోవాలి ఇట్లా. ఇది చేతితో తిప్పాలి. వీల్, ఈ చిన్న వీల్ ఉంది కదా, వీల్ తిప్పి ఇది పైకి తీసుకోవాలి. దీని బ్యాక్ సైడ్ నుంచి యూటర్న్ తీసుకోవాలి. ఓకే, మళ్ళీ దాని నుంచి పైకి వెళ్ళి రిటర్న్ దీంట్లో పెట్టి ఇందులో పెట్టేసి సూదిలో పెట్టాలి. సూదిలో ఫ్రంట్ సైడ్ నుంచి వస్తుంది దారం మనకి. ఫ్రంట్ సైడ్ ఇట్లా దారం పెట్టినాక ఈ వీల్ ఉంది కదా, ఈ వీల్కి ఇట్లా తిప్పి కింది దారం పైకి తీసుకోవాలి.
ఇట్లా చేస్తే ఏమవుతుంది మనకు మషిన్లో దారం ఇరకదు, ఇంకా మషిన్ ప్రాబ్లం ఇయ్యదు. ఇంకా 2 దారాలు బ్యాక్ సైడ్ చేసేసి ఇప్పుడు దీని స్విచ్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఆన్ ఆఫ్ చేసేది. ఇది లైట్ కోసం, మషిన్ అయితే మనకు డైరెక్ట్ ఉంటాయి. ఇంకా చూడండి, ఇది క్లాత్ పెట్టినాక మనకు ఏ ఫంక్షన్ కావాలి, ఇప్పుడు మనకు నార్మల్ స్టిచ్చింగ్ కావాలంటే ఇది మిడిల్లో పెట్టాలి. ఇక్కడ ఇది మిడిల్లో పెడితే నార్మల్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. జస్ట్ మనం మోడ్ అనేది చేంజ్ చేసుకోవడం అంతే. అంతే. ఇది ఫినిషింగ్ కూడా మంచిగా ఉంటుంది మనకు. ఇంకా మనకు దీంట్లో చిన్న కుట్టు పెద్ద కుట్టు పెట్టుకోవాలంటే ఇది 1 to 4 వరకు ఉంటుంది. పెద్ద కుట్టు 4 నెంబర్ మీద చూడండి, ఇలాంటి మంచి ఫినిషింగ్ వస్తుంది. ఇంకా మనకు రివర్స్ ఫార్వర్డ్ చేసే ఆప్షన్ కూడా ఉంది చూడండి. పెద్ద ఇండస్ట్రియల్ మెషిన్ ఉంటుంది కదా, సేమ్ దానిలాగానే ఉంది మనకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ డిఫికల్ట్ ఏం లేదు. ఇంకా ఈ మషిన్కి ఇంటికి వచ్చి కూడా డెమో సర్వీస్ ఇస్తారు మీకు, సింగర్ కంపెనీ నుంచి. ఇప్పుడు మనకు ఫాల్ పెట్టుకోవాలంటే జిగ్ జాగ్ మీద పెట్టాలి. ఇందులో మనకు చిన్న నుంచి పెద్ద వరకు ఉంటుంది. ఇక్కడ చిన్న నుంచి పెద్ద వరకు ఉంటుంది. స్టార్టింగ్లో చిన్నగా పెట్టుకోవాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు. చిన్నగా జిగ్జాగ్ అయింది. కొంచెం పెద్దగా చేసుకోవాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. నీట్గా వస్తుంది మనకి, క్లియర్గా ఫినిషింగ్ మంచిగా ఉంటుంది మనకి. అన్ని కుట్లు ఉండి మషిన్లో ప్రాబ్లం ఉండాలి అలాంటిది ప్రాబ్లం ఏం లేదు దీంట్లో. మనకు జీరో మెయింటెనెన్స్ ఉండదు, ఎలాంటిది ప్రాబ్లం రాదు. మనకి నార్మల్ స్టిచ్చింగ్ ఒక 2 టైప్స్, జిగ్జాగ్. ఇవి 7 ఫంక్షన్స్ అన్నారు కదా భయ్య, 7 అంటే ఏవేవి వస్తాయి మనకి? ఇప్పుడు మేడం మనకు నార్మల్ స్టిచ్చింగ్ అయింది, ఇది జిగ్జాగ్ అయింది. ఓకే. ఇంకా మనకు పీకో చేసుకోవాలంటే ఫుట్ చేంజ్ చేయాలి. ఇప్పుడు ఫుట్ చేంజ్ చేయాలంటే ఇక్కడ వెనక బటన్ ఉంటుంది చూడండి, ఇక్కడ వెనక నుంచి ఇట్లా ప్రెస్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. ఇది పీకో ఫుట్ ఉంటుంది మనకు. ముందర పిన్ ఉంటుంది, ఇది చూసి పెట్టుకోవాలి, జస్ట్ ఫిక్స్ చేయడం. ఇది లివర్ ఉంది కదా బ్లాక్ కలర్ది, ఇది కిందికి చేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. ఇప్పుడు దీని మీద మనకు పీకో వస్తుంది. పీకో ఆప్షన్. ఫినిషింగ్ అంటే మనకు నెంబర్ 1 ఉంటుంది చూడండి, ఎలాంటివి ఉంది మనకు. ఒక దారం అటు ఇటు కాకుండా మంచి ఫినిషింగ్లో వస్తుంది. అయిపోగానే కట్ అయిపోయిందా? సో ఇప్పుడు మీకు ఇంతవరకు 4 ఫంక్షన్స్ అయింది కదా. ఇప్పుడు చూడండి, ఇందులో లెఫ్ట్ రైట్ ఉంటుంది మనకు పైపింగ్ చేసేది. ఇది లెఫ్ట్ రైట్ ఇవి 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఇంకా దీంట్లోనే మనం జిప్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఒకటే పాదంలో మనకి ఎన్ని ఆప్షన్స్? 3 ఆప్షన్స్ ఉంది దీంట్లోనే. ఇట్లా పాదం చేంజ్ చేసి కొంచెం మెయింటెనెన్స్ అనేది ఉండాలి కంపల్సరీ, చేంజ్ చేసేటప్పుడు కానీ దేనికైనా. అవును. ఏంటంటే చాలామంది అంటుంటారు ఆప్షన్స్ చేస్తాయని కాదే, మనం మిషన్ వాడేదాన్ని బట్టి ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అవును. దీని మీద పైపింగ్ చేసుకోవచ్చు, ప్లస్ జిప్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఓకే. దీని లోపల దారం పెడతారు కదా, ఆ దారం పెట్టి పైపింగ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను దారం పెట్టలే,
లేదంటే పైపింగ్ ఫినిషింగ్ వస్తుంది, టైట్ వస్తుంది మనకు రౌండ్గా. ఓకే, ఈ పైపింగ్ థ్రెడ్ అనేది యూజ్ చేసి పైపింగ్ వచ్చేస్తుంది. ఓకే, దీంట్లోనే మనకి జిప్ ఆప్షన్ కూడా, జిప్ ఆప్షన్ దీంట్లోనే ఉంది. ఇంకొకటి ఫూట్ ఉంటుంది. ఓకే, ఇది బటన్ ఫూట్ ఉంటుంది. ఓకే, ఇది మేము ఇక్కడ పూర్తిగా కుట్టి చూపించలేము, ఎందుకైతే ఇక్కడ బటన్స్ లేవు. ఓకే, డెమో షూటర్ వస్తారు కదా, ఇంటికి వచ్చి మీకు డెమో ఇస్తారు కంపెనీ నుండి. వాళ్ళు ఈ ఫూట్, ఈ ఇందులో ఉన్న 3 ఫూట్ ఫంక్షన్స్ ఎట్లా యూజ్ చేయాలి, ఇందులో ఉన్న 2 ఫంక్షన్స్ అన్నీ చూపిస్తారు మీకు. ఇంటికి వచ్చి సర్వీస్ కూడా ఇస్తారు, డెమో కూడా ఇస్తారు. దీంతో స్క్రూ డ్రైవర్స్ కూడా వస్తుంది మీకు, స్టిచ్ ఓపెనర్ వస్తుంది, ఒక చిన్న బ్రష్ వస్తుంది మనకు షటల్ దగ్గర క్లీన్ చేసుకోవడానికి, ఆయిల్ డ్రాపర్ వస్తుంది, బాబిన్స్ వస్తాయి, ఒక బాబిన్ కేస్ వస్తుంది మనకు. ఇవన్నీ ఫుడ్స్ దీంతో పాటు వస్తున్నాయి. ఇప్పటి వరకు మీరు దీని గురించి మొత్తం చూశారు కదా, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన నేను A to Z అయితే దీని గురించి. ఇప్పుడు చూడండి, సింగర్ కంపెనీలో ఈ మెషిన్ ఉంది కదా, మీకు ఈ మెషిన్ కావాలంటే మన షాప్కి రావాలి. సోహెల్ సివింగ్ మెషిన్స్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది మన షాపు. ఇంక మీరు బజాజ్ ఈఎంఐ పెట్టుకోవాలంటే బజాజ్ ఈఎంఐ కూడా పెట్టుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ 16,500. నార్మల్గా మీరు పర్చేస్ చేస్తే 18,500 మెషిన్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర అయితే కొంచెం ఆఫర్లో పెడుతున్నాం మనం, ఒక రీజనబుల్ ప్రైస్లో కస్టమర్కి ఈ మెషిన్ ఇవ్వాలని మా కోరిక. అందుకోసం 16,500కి ఈ మెషిన్ ఇస్తున్నాం. ప్లస్ దీంతో పాటు యాక్సెసరీస్ కూడా ఉంటుంది. 20 యాక్సెసరీస్ మీకు దీంతో పాటు ఫ్రీగా ఇస్తాం. అందులో సిజరు, దారాలు, థ్రెడ్స్, ప్రతి ఒక్క ఐటమ్ దీంతో పాటు వచ్చేస్తుంది. ఇంకా దీనికి 2 years వరకు హోమ్ సర్వీస్ ఉంటుంది. కంపెనీ నుండి వచ్చి ఇంటికి సర్వీస్ ఇస్తారు. ఇంకా మీకు మోటార్కి 1 year వారంటీ ఉంటుంది, మెషిన్కి 2 years వరకు వారంటీ ఉంటుంది. దీంట్లో LED లైట్ కూడా మనకు వచ్చేస్తుంది, లోపల లైట్ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. దీని మెటల్స్ గేర్స్ ఉంటుంది, మీకు హెవీ గేర్స్ ఉంటుంది, లైఫ్ టైం మీకు గేర్స్ నడుస్తుంది, దాంట్లో ప్రాబ్లం ఏం రాదు. దానికోసం ఇక్కడ హెవీ డ్యూటీ అని రాసిండు, హెవీ డ్యూటీ మెషిన్ అని. ఇంకా చూడండి, ఇప్పుడు మన దగ్గర అయితే లక్కీ డిప్ ఆఫర్ నడుస్తుంది, లక్కీ డ్రా అయితే నడుస్తుంది. మీరు ఒకసారి లక్ చూసుకోవాలంటే మన షాప్కి వచ్చేయండి. మీరు ప్రతిదీ ఒక మెషిన్, మెషిన్ అయినా మీరు మన దగ్గర పర్చేస్ చేస్తే, లైక్ ఒక ఏ మెషిన్ అయినా కూడా, అవును, ఏ మెషిన్ అయినా మీరు పర్చేస్ చేస్తే 6,000 అమౌంట్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 6,000 నుంచి మీరు ఏ మెషిన్ అయినా పర్చేస్ చేసుకుంటే దానికి ఒక టోకెన్ ఉంటుంది. ఒక టోకెన్ మీరు అమౌంట్ ఇచ్చేసి మీరు ఆ టోకెన్ తీసుకుంటే మీ లక్తో పాటు ఈ మెషిన్ కూడా రావచ్చు మీకు. ఈ మెషిన్ మొత్తం సెట్ ఉంది కదా, ఈ మొత్తం సెట్ మీకు రావచ్చు. ఒకసారి ట్రై చేస్తే మన షాప్కి వచ్చి మీరు ట్రై చేయండి. మన దగ్గర ప్రతి ఒక్క మెషిన్ అవైలబుల్ ఉంటుంది. మనకు ఇండస్ట్రియల్ మెషిన్స్ ఉంటుంది, నార్మల్ సివింగ్ మెషిన్స్ ఉంటుంది, ఎలక్ట్రిక్ మెషిన్స్ ఉంటుంది. ఇలాంటిది కాకుండా మీకు ఇంకా మల్టీపర్పస్లో టేబుల్ టాప్ మెషిన్స్ కూడా మన దగ్గర చాలా స్టాక్లో ఉంటుంది. మినిమం 6,000 బిల్ చేసిన వాళ్ళకి టోకెన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మనం 6,000 మెషిన్ తీసుకుంటే, 6,000 మెషిన్ తీసుకుంటే బిల్ అనేది బిల్ టోకెన్ ఇచ్చేస్తాం. అది టోకెన్ కూడా ఎట్లా ఇస్తామంటే, బిల్ పైన ఇన్వాయిస్ నెంబర్ ఉంటుంది, ఆ టోకెన్ పైన ఇన్వాయిస్ నెంబర్ రాసిస్తాం, మీ పేరు, మీ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఇంకా లిమిటెడ్ టోకెన్స్ ఉంటాయి. ఆ టోకెన్స్ అయినాక మేము ఒక చిట్ బాక్స్లో వేసి దాంట్లో మీకు లక్కీ డ్రాలు చిట్టీస్ వేస్తాం. అది తీసినాక ఎవరిదో పేరు వస్తుంది వాళ్ళకి కాల్ చేస్తాం, లైవ్లో వచ్చి మీకు కాల్ చేస్తాం. కాల్ చేసినాక మీరు వచ్చేయాలి, షాప్కి వచ్చేసి మీరు రాకపోయినా మేము మీకు డైరెక్ట్గా కాల్ చేసి ఈ మెషిన్ మీకు కొరియర్ చేసేస్తాం. ఒకవేళ మీరు దూరం ఉన్నారు, హైదరాబాద్లో కాకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారంటే మీ ఇంటి వరకు వచ్చేస్తుంది మెషిన్. జస్ట్ మీరు ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇవ్వాలి, మెషిన్ అమౌంట్ ఇవ్వడం అవసరం ఉండదు మీకు. ఒకవేళ లక్కీ డిప్లో వస్తే మెషిన్ లక్ ఉంటే కనుక మనకి సింగర్ మిషన్ అనేది లక్కీ డిప్లో తెలుసుకోవచ్చు అనమాట. అది స్టార్ట్ ఎప్పటి నుంచి భయ్య మనకి? మేడం, ఈ రోజు నుంచి స్టార్టింగ్ ఉంటుంది. టోకెన్ అయినంత వరకు ఈ ఆఫర్ నడుస్తుంది, కానీ లిమిటెడ్ టోకెన్స్ ఉంటుంది. మీరు అస్సలు మిస్ చేయకండి. ఈ రోజు కాకుండా రేపు వస్తాం అట్లా చేయకండి, వెంటనే వచ్చేయండి. మీరు అనుకున్నది రీచ్ అయితే కనుక లక్కీ డిప్ అనేది ఆపేస్తారు. ఓకే, టోకెన్ ఇవ్వడం అనేది మనకు స్టాప్ అయిపోతుంది కాబట్టి మనకి సింగర్ మిషన్ చెప్పలేము ఎవరికి లక్ ఉందో. ఓకే భయ్య, ఒకసారి ట్రై చేసి చూడండి.